సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలతో హైవే బస్టాండ్ నిర్మిస్తే మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ హైవే బస్టాండ్ను వినియోగంలోకి తేలేదని నాగేశ్వరరావు అన్నారు. హైవే బస్టాండ్ ప్రయాణికులకు వినియోగంలోకి తీసుకువచ్చే బాధ్యత మీకు లేదా అంటూ స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యను సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా హైవే బస్టాండ్ వినియోగంలోకి తీసుకువచ్చి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని తన్నీరు నాగేశ్వరరావు కోరారు. ప్రశ్నకి స్ట్రైట్ గా సమాధానం చెప్పట్లేదు. మేము ఒక పక్క అడుగుతా ఉన్నాం, హైవే బస్ స్టాండ్ కట్టి 1,20,00,000 రూపాయలతో కట్టి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రారంభం కూడా అయిపోయింది, ప్రారంభోత్సవం కూడా. కానీ వినియోగంలో తేవట్లేదు. ఎందుకు ఎమ్మెల్యే గారు అని మేము అడుగుతా ఉంటే మీ అనుయాయులు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గొడ్డల పార్టీ అంటా ఉన్నారు, మరి అనుభవం లేకుండా మాట్లాడుతున్నామని చెబుతా ఉన్నారు. అది ఏమనుభవం మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున 1,20,00,000తోని ప్రభుత్వ నిధులతోని హైవే బస్టాండ్ కడితే ఎందుకు దాని వినియోగంలో తేవట్లేదు? అది ప్రజాధనం దుర్వినియోగం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు ప్రజలకు బాధ్యత వహించాల్సిన అవసరం మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. 1 కోటి రూపాయల ప్రభుత్వ నిధులు అయితే సుమారుగా 15 నుంచి 20 లక్షల రూపాయలు మున్సిపల్ నిధులు కూడా దానికి ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీకు లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము అనేక రకాలుగా అనేక పర్యాయాలు ఉద్యమాలు చేశాం. అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఎందుకు హైవే బస్టాండ్ ఓపెన్ చేయట్లేదు అని. హైవే బస్టాండ్ ఏమైనా మౌలిక సదుపాయాలు కావాలంటే ఏర్పాటు చేయండి, మీరు మరికొంత డబ్బులు తీసుకోండి ప్రభుత్వం నుంచి. కానీ పొటాపొటీగా ఛాలెంజ్ గా తీసుకోవాలి తప్ప ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో జరిగింది మాకెందుకులే, గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి పేరు వస్తుంది, మాకెందుకులే ఇది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం మాత్రం మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి అది తగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక